హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 5 లాస్ట్ చాప్టర్. సో దానికి సంబంధించిన మనం టాంజెంట్స్ అండ్ నార్మల్స్ అనే సబ్ చాప్టర్ నుంచి ఈ యొక్క 5 మార్కులకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 17th ఏకి సంబంధించిన ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం రీసెంట్గా ట్రిపుల్ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన 4th ఏప్రిల్ 2026లో ఈ ప్రాబ్లం 5 మార్కులకి అడగడం జరిగింది. సరే, సో అన్ని బ్రాంచ్ల వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఇదే, కానీ ఈ కర్వ్ మారుతుంది, అంతే, పాయింట్ మారుతుంది. మరి మెథడ్ ఒకటే కదా, మరి ఎందుకు అందరూ మిస్టేక్స్ చేస్తున్నారు, మరి ఎందుకు అందరూ సప్లిమెంటరీ రాస్తూనే ఉన్నారు? సో 3 times 4 times కూడా రాశారు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1ని, కానీ అయినా ఫెయిల్ అవుతూనే ఉంటున్నారు. సో ఎందుకంటే ఒక్కటి రీజన్ ఏంటంటే మీరు సరిగా ప్రాక్టీస్ చేయకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, మెథడ్ని నేర్చుకోండి. ఓకే, మరి చూద్దాం. సో ఆల్రెడీ ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్కి సంబంధించిన ప్రాబ్లం దాదాపు 5-6 ప్రాబ్లం చేశా, ఇదే మోడల్. ఓకేనా? సో మరొకసారి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఒక కర్వ్ ఇచ్చేసాడు, సో దానికి టాంజెంట్ని అదేవిధంగా నార్మల్ లైన్ని కనుక్కోవాలి. ఏ పాయింట్ దగ్గర 0,2. ఫస్ట్ రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. ప్రాబ్లంలో గమనించండి, స్లోప్ కనుక్కోమని అడగలేదు. స్లోప్ కనుక్కోమని అడిగితే స్లోప్ని కనుక్కొని స్టాప్ చేసేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి, సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మరి పాయింట్ ఉంది x1 y1, x1 అంటే 0, y1 అంటే 2 అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే మీకేం కావాలి? m కావాలి. m స్లోప్ అంటాం. మరి స్లోప్ కావాలి అంటే ఈ గివెన్ కర్వ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాము. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏంటి? dy/dx. మరి రైట్ సైడ్ x² ఉంది, x²కి డెరివేటివ్ 2x అవుద్ది. సో కాన్స్టెంట్ ఇక డిఫరెన్షియేషన్ 0. సో స్లోప్కి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు dy/dx. అట్ ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి 0,2. అంటే ఇక్కడ x ప్లేస్లో dy/dxలో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 0 చేయండి. 2 into 0 ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్లోప్ అనేది ఏమైంది సార్? 0 అయింది. 0 అంటే ఎనీథింగ్ 0. సో కాబట్టి y మైనస్ y1 అంటే 2, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. అదే లైన్. అదే నార్మల్ అని అడిగాడు అనుకోండి, ఈ స్లోప్ ఉంది కదా m ఈజ్ ఈక్వల్ టు 0, దీనికి నార్మల్ స్లోప్ -1/m అంటే -1/0. సో ఇంకా క్రాస్ మల్టిప్లై చేసి చేస్తాం. ఓకేనా? ఎస్. సో నార్మల్గా ఉన్న లైన్కి ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ -1/m అంతే. కాబట్టి దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాను. మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్, చూడండి, ఫస్ట్ ఇచ్చిన నేను కర్వ్ని రాస్తున్నాను. గివెన్ కర్వ్ ఈస్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎందుకు? స్లోప్ కనుక్కోవడానికి dy/dx అవసరం వస్తుంది. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx అవుతుంది. మరి రైట్ సైడ్లో ఉన్నదాన్ని కూడా చేయాలి కదా. సో d/dx ఆఫ్ x² ప్లస్ 2. ఎస్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి సార్, ఒక్కొక్క టర్మ్కి డిఫరెన్షియేషన్ చేద్దాం. సో d/dx ఆఫ్ x²కి డిఫరెన్షియేషన్ 2x అవుతుంది. మరి కాన్స్టెంట్ అంటే 2 అనేది కాన్స్టెంట్గా, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి సో 2x మిగులుతుంది. సో ఇదే dy/dx అన్నమాట. ఇప్పుడు మనం స్లోప్ని కనుక్కోవాలి. ఓకే, ఎస్. దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ టాంజెంట్
అట్ పాయింట్ ఏంటి 0, 2 ఈస్. సో ఏంటి ఫార్ములా m is equal to dy by dx అట్ పాయింట్ ఏంటి 0, 2 m is equal to ఇక dy by dx అంటే 2x కదా. ఎస్. సో 0, 2 అందులో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి 2 into 0 సార్ అంటే 0. స్లోప్ ఏమైంది 0 అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ x1, y1 ఈజ్. ఒక పాయింట్ స్లోప్ తెలిసినప్పుడు ఫార్ములా ఏంటి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఇది x1 y1 సార్. y1 అంటే 2, m అంటే ఏంటి సార్ 0 ఇంటూ x మైనస్ x1 అంటే 0నే. సో కాబట్టి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. కాబట్టి ఇదే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. x టర్మ్ లేదు. ఓకేనా, ఎందుకంటే x కోఆర్డినేట్ 0 కాబట్టి. సరే, ఇప్పుడు నార్మల్ లైన్ని కనుక్కోవాలిగా. సరే, ఒక స్లోప్ m తెలిసినప్పుడు నార్మల్ స్లోప్, సో -1/m ఫార్ములా. సో అదే రాస్తున్నా, స్లోప్ ఆఫ్ నార్మల్ అట్ 0, 2 ఈజ్. సో ఏంటి -1/m ఈజ్ ఈక్వల్ టు -1/0. యాక్చువల్లీ సంథింగ్ బై 0, ఇన్ఫినిటీ. ఓన్లీ స్లోప్ అని అడిగితే ఇన్ఫినిటీ అయిపోద్ది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి కదా. సో సారీ, నార్మల్. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ x1, y1 ఈస్. చెప్పండి, ఫార్ములా సేమ్ అదే. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. కాబట్టి y మైనస్ y1 అంటే ఎంత సార్ 2 అని, -1/0 m అంటే -1/m అంటే -1/0 ఇంటూ x మైనస్ x1 అంటే ఎంత 0 సార్. కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అవుద్ది. ఓకేనా, 0 ఇంటూ y మైనస్ 2, ఇక్కడ -1 ఇంటూ x మైనస్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు -x అవుద్ది. సో మైనస్ అనేది ఇటు సైడ్ వస్తే ప్రోడక్ట్లో ఉన్న -x ఈజ్ ఈక్వల్ 0 అన్న 0 ఈజ్ ఈక్వల్ టు -x రెండు ఒకటే. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 0. ఓకేనా, బట్ ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, సో ఫార్ములా ఇది అనమాట. y మైనస్ y1 అంటే 2, -1/0, -1/m అంటే -1/0 ఇంటూ x మైనస్ x1 అంటే 0. క్రాస్ మల్టిప్లై చేస్తే 0 ఇంటూ y మైనస్ 2 అంటే 0 అని, -1 ఇంటూ x కాబట్టి -x. సో కాబట్టి ఆ -x ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, 0 అటు సైడ్ పోతే -0 ఆర్ +0 ఒకటే. కాబట్టి సో ఇది అనమాట, ఇట్లా చేయాలి. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, కాబట్టి -0 అన్నా +0 అని 0 అని అంటాం. ఓకేనా, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.